ఇబ్బంది పెడుతుంది అనే ఒక ఆలోచనతోనే మీ దగ్గరికి రావాలా? ఆ చర్చ ఏమైనా ఈ రకంగా తీసుకొస్తున్నారేమో, అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా కేసీఆర్? డెఫినెట్లీ ప్రయత్నం చేస్తున్న కూతుర్ని ఎట్లా కాపాడాలి, ఏది ఒక స్థాయి కంటే ఎక్కువ పోయినాక కోట్ల ఎన్నో బీజేపీకి అగేన్స్ట్ జడ్జ్మెంట్స్ వచ్చినాయి. బీజేపీ అగేన్స్ట్ కూడా మేము అనుకున్నట్టు జడ్జ్మెంట్స్ రాలేదు. అంటే ఒక స్థాయి దాటిపోయింది. ఇప్పుడు అది కోర్టులలో ఉన్నది, అది అడ్వాన్స్ స్టేజ్లలో ఉన్నది. నేను అనుకున్న ఈడీ సిబిఐ చేతిలో కూడా లేదు కవిత కేసు, కోర్టులలోనే ఉన్నది. అయితే దాన్ని మార్వడము, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినాము అసాధ్యము. అండ్ నాకైతే తెలియదు, అయితే అసాధ్యం అనుకుంటున్నా. వాళ్ళు విలీనం అనడం కంటే అవగాహన అని ఉంటే కొంత ఏమైనా జనం నమ్మే అవకాశం ఉంటుండే. బహుశా వాళ్ళ మీద కేసు రాకుండా వాళ్ళు భయపడుతుండ్రేమో, లాబీ చేస్తుండ్రేమో, నాకు తెలియదు. కానీ కవిత కేసు అయితే ఒక హద్దు, ఒక లెవెల్ దాటిపోయింది. ఇప్పుడు ఫర్దర్ గా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు భూముల విషయమో లేకపోతే కాళేశ్వరం, ఆ కేసులో కాళేశ్వరం వాటి కొరకు వచ్చి ఇక మేము తప్పైంది ఇది అది, దీన్ని చేయకండ్రి, మీరు గవర్నమెంట్ నుంచి ఇన్వెస్టిగేషన్ అడగకండ్రి, అటువంటివి ఉంటుండొచ్చు. ఉన్నా కూడా నాకు తెలిసినంత వరకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోదు. మీరు నేరం చేస్తే అది ఇన్వెస్టిగేషన్ తయారుగుండమని. కానీ ఎందుకంటే ఇక్కడ అవుతున్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్నాయి కదా ఎలక్ట్రిసిటీ దీని మీద, మళ్ళీ కాళేశ్వరం మీద. కాళేశ్వరం మీద ఏమన్నా అంటే నన్ను అడిగితే వాళ్ళిద్దరికి పొత్తున్నది కాళేశ్వరం మీద. ఇది నేను వచ్చినాక మంచిగా వివరంగా చెప్తా. ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూడండి. మీకు పొత్తులేదా? మీరు అప్పులు ఇచ్చినారు, 100% అప్పుడు ఇచ్చాము. సిడబ్ల్యూసీ పర్మిషన్స్ ఉన్నాయి మొత్తం. సిడబ్ల్యూసీ పర్మిషన్ ఎందుకు ఇచ్చినాం? అప్పులు ఎందుకు ఇచ్చినాం? గవర్నమెంట్ ఇచ్చిందా? వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పోయి ఇన్స్టిట్యూషన్ కరప్ట్ చేసిండ్రు, మా ఇన్స్టిట్యూషన్ కరప్ట్ చేసిండ్రు. అదేది ఆ ఎండి కూడా జైల్లో పడ్డాడు. ఓకే, వ్యాప్కో అంటే వ్యాప్కో కరెక్ట్ కేంద్ర ప్రభుత్వం సంస్థనే. వ్యాప్కోనే అది డిజైన్ ఇచ్చింది అంతా. అయితే వ్యాప్కో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ కంపెనీ. ఆ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి ఇలా మేనేజింగ్ డైరెక్టర్ లంచం ఇచ్చిండు, ఎట్లా రాయమంటే రాపించుకుండు. అంటే అది బీజేపీ తప్ప, అది ఆ మేనేజింగ్ డైరెక్టర్. అవును, అది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంది. బీజేపీ ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్ ఏం చేసిందంటే ఆ వ్యాప్కో ఇన్వెస్టిగేట్ చేసింది, నువ్వు లంచం తీసుకున్నావు, ఆయన జైలు కూడా వేసింది. 35 కోట్లు ఏమో ఇచ్చిండంట. ఓకే, అవును. కేంద్ర ప్రభుత్వము సంస్థలు, కొన్ని సంస్థలు కరప్ట్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం మేము. ఆ సంస్థ వ్యాప్కో కేసీఆర్కి అనుకూలంగా కాళేశ్వరం డిజైన్ ఇచ్చాడు. మరి వీళ్ళకేం సంబంధం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కి కాళేశ్వరం విషయంలో? కమిషన్ వేసింది కదా, పినాకి ఘోష్ కమిషన్ ఏదో. కాళేశ్వరం మీద వేయలేదంటున్నా. అదే 3 బరాజులు పంప్ హౌస్ యాడ్ చేసినట్టు నిన్న మొన్న. అది నిన్న మొన్న తెలియదు నాకు, మీరే చెప్తున్నారు. కాళేశ్వరం అది ఓన్లీ మేడిగడ్డ మీద వేసిండ్రు. ఓన్లీ మేడిగడ్డ మీద, కాళేశ్వరం మీద ఎందుకు వేయలేదు? మేడిగడ్డ ఒక భాగము, మొత్తం కాళేశ్వరం మీద చేయాలి దాన్ని. అయితే దాంట్లో డెఫినెట్లీ కాళేశ్వరం మీద వేస్తే అది మొత్తము తప్పులు బయట. పాయింట్ ఏంటంటే కేసీఆర్ ని ఇంకా సో నాట్ ఓన్లీ 3 చట్టాలు అప్పుడు వీళ్ళిద్దరు కలిసి బీజేపీకి అగేన్స్ట్, రాజ్యసభలో ఎన్నో బీజేపీకి అగేన్స్ట్ చేసిండ్రు. అయితే మేము కూడా అనొచ్చు, మీ ఇద్దరికి మధ్యలో పొత్తున్నది, మాతోటి కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న మొన్న లీడర్లు కూడా మాట్లాడుతున్నారు, 6-7 రోజులు బాబామార్దులు ఇద్దరు ఢిల్లీలో ఉండి ఎట్లా పార్టీని ఎట్లా అందులో మెర్జ్ చేయాలనో లేకపోతే కాపాడాలనో రకరకాల దాంట్లో వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నారు, బతిలాడుతున్నారు, ఢిల్లీలో తిరుగుతున్నారండి. ఉండొచ్చు, తిరుగుతున్నారు. నాకైతే తెలియదు ఢిల్లీలో ఏం చేస్తున్నారు, నాకు తెలియకుండా. 6-7 రోజులు ఉన్నారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, అయితే 6 days ఉన్నారు. కరెక్ట్, తిరుగుతుండొచ్చు, మేము ఒప్పుకుంటాం. దాని తర్వాత ఈ విలీనమనో లేకపోతే అవగాహననో ఈ రకరకాల చర్చలు బయటకు వస్తున్నాయి. చెల్లెని కాపాడుతుందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండొచ్చు, పైరవీలు చేస్తుండొచ్చు. బిఎల్ సంతోష్ కూడా కలిసి అంటున్నారు. నాకైతే తెలియదు కానీ కలిసి ఉండొచ్చు. అయితే ఒప్పుకుంటారా అని మీరైతేనే ఓపెన్ గా చెప్తారు. అస్సలు 200 నాకు తెలియదు, కలిసి తెలియదు. నాకు అర్థమైనంత నేను అందరితో కలుస్తుంటాను, తిరుగుతున్నా. ఇది అసాధ్యమైంది, వాళ్ళు ఎవ్వరు కూడా దీంతో మనకు లాభం లేదు, మనకు నష్టం ఉంటుంది అని అందరికి కూడా తెలిసిపోయింది. ఇది కాదు. రేపు వచ్చే ఎలక్షన్స్ కొరకు ప్రిపేర్ కావాలి. ఇవన్నీ కూడా మేము మాట్లాడుతున్నాము. ఈడ లీడర్షిప్, ఒక్క లీడర్ ఉండాలన్నా లేకుంటే ఇప్పుడు మహారాష్ట్రలో ఉండే అప్పుడు ఫడ్నవీస్ గారు చేసిండు. ఎవరు చాలా పెద్ద లీడరా అప్పుడు?
ఇప్పుడు పెద్ద లీడర్ చీఫ్ మినిస్టర్ అయినాక. అయితే బీజేపీ పార్టీ వర్గాలను చూస్తుంది, ఒక లీడర్ కాదు. అండ్ ప్రజలు పార్టీ తోటి ఉన్నారని చూస్తారు, కానీ లీడర్ లెడ్ పార్టీ తీరుగా కాంగ్రెస్ పార్టీ తీరుగా ఉండదు ఇది. సో అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ఉంటుందా? టైం పడుతుంది అనుకుంటా. వేరే రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు చేసిండ్రు, ఇక్కడ నిదానంగా ఆలోచించేస్తారని అనిపిస్తున్నది.